అయితే అసలు కేసీఆర్ సభకు రాకుండా ఇంతవరకు కూడా ఈ రెండేళ్లలో కూడా అసెంబ్లీ సమావేశాలకు ఒకసారి ఏమో 1-2 సార్లు ఏమో కనిపించుంటారు. అది కూడా హాజరు వేయించుకోవడానికి వచ్చినదే తప్ప ఎప్పుడు కూడా సభలో అడిగిన ప్రశ్నలకు కానీ లేవనెత్తి సమాధానం చెప్పడం కూడా ఎప్పుడు జరగలేదు. మరి ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే గనక ఈసారి సభకు రమ్మంటే అసెంబ్లీకి రమ్మంటే ఆయన ఎట్లా దీన్ని ఎదుర్కొంటారు? నిజంగానే ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే అవకాశం ఉందా? అసలుకి ఏం జరగబోతుంది అనేది కొంతమేర తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. అయితే ఒకవేళ గనక కేసీఆర్ గనక అసెంబ్లీకి వస్తే హోరీ పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అనేట్టుగా సభలో చర్చలు జరగనుంటాయి. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ రోజు సమావేశంలో ప్రధానంగా ఏ నిర్ణయాలు తీసుకుంటారు, 28న సభ పెడితే ఏ అంశాలపై మాట్లాడతారు, జనాకర్షణ కోసం ఏ అంశాలని లేవనెత్తుతారు, ప్రత్యేకంగా తెలంగాణ వాదం అయితే మరొకసారి లేవనెత్తే అంశంగా కనిపిస్తుంది కృష్ణా జలాల అంశంపై. ఎందుకంటే ఏపీకి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నారు అనే వాదన ఇటు కేసీఆర్ లేవనెత్తే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది.